వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం కాజావలి తండ్రి సహకారంతో ఏకంగా 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో బీటెక్ పూర్తి చేసిన కాజావలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 2 గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. కాజావలి సక్సెస్ పై మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి 4వ స్నాతకోత్సవంలో బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో కాలేజ్ టాపర్గా నిలిచినటువంటి విద్యార్థి మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అతనితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మీరు కాలేజ్ టాపర్గా నిలిచారు, ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ఫీలింగ్ గుడ్. బాగా అనిపిస్తుంది. అనుకోలేదు టాప్ వస్తాను అనేసి, పైగా గవర్నర్ చేతిలో మెడల్ తీసుకుంటాను అనేసి చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈ అచీవ్మెంట్ సాధించడానికి మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? మా ఫాదర్ ఫార్మర్ అండ్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అండ్ వాళ్ళు ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, లైక్ వీ నీడ్ టు ఎడ్యుకేట్. అండ్ చిన్నప్పటి నుంచి టాప్ వచ్చేటోని పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో అండ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్తో అండ్ ఇలా నిలిచాను ఇంకా లాస్ట్కి. మొత్తానికి స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా నీ ఎడ్యుకేషన్ సాగింది? ఏ స్కూల్లో సాగింది? తర్వాత యూనివర్సిటీలో, ఇప్పుడు ఆ యూనివర్సిటీ లెవెల్లో కూడా అదేవిధంగా బ్రాంచ్ టాపర్ కూడా నిలిచావు, ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు నేను నందికొట్కులో ఉన్నాను, వన్ స్కూల్లో చదివేటోని, అప్పుడు టాప్ వచ్చాను. దాని తర్వాత ఇక్కడ నన్ను టోల్ ప్లాజా దగ్గర ఉన్న చైతన్య కాలేజ్ చదివాను అప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు. అండ్ అప్పుడు కూడా టాప్ వచ్చాను. అండ్ ప్రజెంట్ రాయలసీమ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. అండ్ ఎవ్రీ సెమిస్టర్లో టాప్ వచ్చేటోని అండ్ ఇలాగా కాలేజ్ టాప్ వచ్చేసాను ప్రతిసారి. డిపార్ట్మెంట్ హైయెస్ట్ ఆల్సో 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయితే ఈ అచీవ్మెంట్ సాధించడానికి ఎట్లా కష్టపడి, అంటే రాత్రి చదవడం కానీ ఎట్లా ప్లానింగ్ చేసుకున్నావు? ఆ టైమింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు? అలా ఏం లేదు, నేను చాలా సింపుల్గా చదివాను అంతే. ఏం బట్టి పట్టడము ఇలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా చదివింది, క్లాస్లో చెప్పింది అది యాజ్ ఇట్ ఈస్ అప్లై చేశాను. అండ్ ఎక్కువ బై హార్ట్ చేయకుండా, ఎక్కువ కూర్చోకుండా, లైక్ స్మార్ట్ వేలో వెళ్ళి చదివాను అంతే. అలా టాప్ వచ్చేసాను అనమాట. అయితే మిగతా మీ ఫ్రెండ్స్ కూడా ఇలా ఈ రకంగా చదవడానికి అంటే ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నావు? మీ ఫ్రెండ్స్ కూడా నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి ఈ అచీవ్మెంట్ సాధించడానికి? మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి గ్యాదర్ గానే కూర్చొని చదివేటోళ్ళము. నేను చదివేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా కంటిన్యూస్గా జరిగేటివి. అండ్ మినీ డిస్టెన్స్తో, లైక్ కొంచెం డిస్టెన్స్ పాయింట్తో మా ఫ్రెండ్ ఒకడు రాలేదనమాట. నేను కొంచెం టాప్ వచ్చాను అనమాట. యాజ్ యూజువల్ మా ఫ్రెండ్స్కి కూడా టాప్లోనే వచ్చాయి. మేము ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా సింపుల్ వేలో చదివేటోళ్ళం, ఎక్కువ ఇది కాకుండా. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? ఎట్లాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నావు? ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను ప్రజెంట్. త్వరలో జాబ్ వస్తుందని అనుకుంటున్నాను. ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాను అనమాట బెంగళూరులో. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చదవాలని పల్లెటూరు నుంచి నందికొట్కూరు పక్కన చెరుకుచెర్ల నుంచి నందికొట్కూరు వచ్చి బాగా చదివాలని బాగా గౌరవంగా ఉంది. బాగా చదివినాడు, బాగా చదువుకుంటూనే వచ్చినాడు. నెక్స్ట్ కానీ బాగానే వస్తాడని మాకు బాగా సంతోషంగా ఉంది. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. పిల్లల్ని చదువు కోసం మా సొంత ఊరు నుంచి నందికొట్కూరు వచ్చి ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ చదివినా ఇచ్చినా బాగా సంతోషంగా బాగా చదువుకుంటూ వచ్చినాడు. బాగా టాపర్లు వచ్చినాడు. బాగా వాళ్ళ చదువు కోసం మేము కష్టపడి బాగా చేస్తున్నాం. అంటే మా తమ్ముడు కాజావలి, వీళ్ళు చెరుకుచెర్లలో ఉండేవాళ్ళు. అతని చదువు కొరకే ఊరిడిచిపెట్టి నందికొట్కూరు షిఫ్ట్ అయ్యి రావడం జరిగింది. అతను బాగా హార్డ్ వర్క్ చేసినాడు. రాత్రి బోర్లు చదివేవాడు. ఎప్పుడు ఫస్ట్ రావాలా అనే తపనతో చదివి ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా మెడల్ అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇలాగే చదివి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇది వ్యవసాయ కుటుంబంలో పోటీ కాజావలి క్యాంపస్ టాపర్గా నిలిచి 2 గోల్డ్ మెడల్ గవర్నర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆశించదగ్గ విషయం అని చెప్పి కూడా తల్లిదండ్రులు తెలుపుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకి.